మొన్న స్టార్ట్ చేసేసి ఆపేసాను. సో లెట్స్ ఫినిష్ ఇట్ టుడే. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీరు చెప్పేయచ్చు. సో యూ ట్రై గెస్సింగ్. నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, ఒక్కొక్క ఆస్పెక్ట్ పైన ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది గెస్ చేయండి. లెట్స్ ట్రై అండ్ సీ హౌ ఇట్ గోస్. వెల్కమ్ బ్యాక్ యశోద. ఓకే ఫైన్. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ వన్ ఆన్ క్రెడిటర్స్. పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్? క్రెడిటర్ అంటే అర్థం ఏంటి? లెండర్, సమ్వన్ హూ లెండ్స్ మనీ. Is it a positive impact or a negative impact? Negative. Others? Creditors paina impact enti? Positive or negative? Negative. Negative. Everyone is saying negative. Okay. Let's understand why. So this person has lent 1 lakh rupees to this person అనుకోండి. ఇతను A అనుకోండి, ఇతను B అనుకోండి. So A has lent 1 lakh rupees to B. Okay. So inflation emo, let's assume inflation to be 10%. Okay. Interest rate కూడా ఎంత కొంత తీసుకుందాం. Let's say 6% తీసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకోవచ్చు, మన ఇష్టమే. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఎందుకు తీసుకున్నారు సార్ అని అడగండి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ తీసుకుని కూడా చెప్తారు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ బికి 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చాడు అనుకుందాం. ఎంత? 6% ఇంట్రెస్ట్ కి. అంటే 1 year తర్వాత బి ఏకి ఎంత ఇవ్వాలి? రీపేమెంట్ ఎంత చెప్పండి? 1,06,000 అంతేనా రీపే చేయాల్సింది? రీపే చేయాల్సింది 1,06,000 కదా. ఓకే. బి ఏమో ఏ నుంచి 1 lakh తీసుకున్న తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ విత్ హిమ్, తన దగ్గర అలా పెట్టుకోకుండా ఏదన్నా వస్తువు కొన్నాడు అనుకోండి. assume he has bought something that reflects inflation. ఇన్ఫ్లేషన్ తో పాటు పెరిగిన, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిందో అంతే పెరిగిన వస్తువు కొన్నాడు అనుకుందాం. అనుకున్నాక 1 year తర్వాత ఆ వస్తువు విలువ ఎంత అవుతుంది? 1,10,000 అవుతుందో అవదా? వస్తువు ధర పెరుగుతుంది కదా, ఇన్ఫ్లేషన్ కదా, రేట్లు పెరిగాయి కదా. 1,10,000. సో తను కొన్న వస్తువు 1,10,000 అయింది, తను ఇవ్వాల్సింది కేవలం 1,06,000. అంటే రియల్ ఇంట్రెస్ట్ దట్ బి పేస్ ఇస్ ఓన్లీ ఏమైనా ఉందా? నెగిటివ్ ఇంట్రెస్ట్. ఇన్ఫాక్ట్ తిరిగి తనకి లాభం వస్తుంది. తను పే చేస్తుందంతా -4,000. -4,000 అంటే అర్థమైంది తనకి ఇంకా లాభం. 1,10,000 తను కొన్న వస్తువు 1,10,000 అయింది, తను పే చేయాల్సింది ఓన్లీ 1,06,000 ఉంది. కాబట్టి ఈ స్టిల్ గెటింగ్ 4,000 అడిషనల్ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆ రకంగా బీకి అది పాజిటివ్ అయింది. ఓకే, మీకు డౌట్ వస్తుంది, ఎందుకు 6% తీసుకున్నారు? ఇన్ఫ్లేషన్ కంటే అది ఎక్కువ తీసుకోండి అంటారు. సో నేనేం చేస్తాను, 6% బదులు లెట్ మీ టేక్ 10%. 10% తీసుకున్నాను అనుకోండి. బి ఏకి పే చేయాల్సింది ఎంత? 1,10,000 అంతేనా? అప్పుడు ఇది ఎంత అవుతుంది? 1,10,000 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు సేమ్ అయిపోయాయి కదా. రెండు సేమ్ అయిపోయేసరికి బికి ఏమైనా నష్టం ఉందా? నష్టం లేదు, లాభం లేదని మీరు అనుకుంటారు. కానీ లాభం ఉంది కదా. దాన్ని పే చేయాల్సిన 10,000 వడ్డీ ఇన్ఫ్లేషన్ కవర్ చేసేసింది. మామూలుగా అయితే 1,10,000 కట్టాలి. ఇన్ఫ్లేషన్ ఉండడం వల్ల తనకి ఆ 10,000 కవర్ అయిపోయింది. అలా అనుకోవచ్చా లేదా? ఆ రకంగా కూడా బి లాభపడ్డాడు. మామూలుగా వితౌట్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఉన్నదానికి లేని దానికి మీరు కంపేర్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ లేకపోయి ఉంటే 1,10,000 కట్టాల్సిన వాడు, ఇన్ఫ్లేషన్ ఉండబట్టి అసలు కట్టాల్సిన అవసరమే రావట్లేదు. అలా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇట్ more than 10%, take it as 20%. 20% తీసుకున్నా మీకు ఏం పోయింది? నష్టమేమని చెప్పండి. 1,20,000 కట్టాలి అంతేనా?
ఇన్ఫ్లేషన్ లేదనుకోండి ఎంత కట్టేవాడు 1,20,000 కట్టేవాడు. ఇన్ఫ్లేషన్ వల్లే కదా ఈ ఎక్స్ట్రా 10,000 బెనిఫిట్ పొందగలిగాడు. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ వల్ల 10,000 బెనిఫిట్ వచ్చింది కదా. సో ఏ రకంగా తీసుకున్నా సరే బి ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఏ ఈస్ లూజింగ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? అంటే నేను ఆ 1 lakh తో ఏదో వస్తువు కొన్నాడు అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కొన్ని వస్తువు కొన్నాడని ఎందుకు సార్ తీసుకోవాలి అనుకున్నా రివర్స్లో వేసుకోండి. పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది కదా. ఏ పరంగా ఆలోచించినా సరే ఏ 1 lakh ఇచ్చాడు, 1 year తర్వాత లెట్స్ సే 1,20,000 వచ్చింది అనుకున్నాం. పోనీ 1,20,000 వచ్చింది, కానీ 1,20,000 ఇచ్చినప్పుడు కొన్న పర్చేసింగ్ పవర్ వేరు, తీసుకునేటప్పుడు ఉండే పర్చేసింగ్ పవర్ వేరు. కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది కదా, దానివల్ల ఏ నష్టపోతున్నట్టు కదా. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం వచ్చే మనీ యాజ్ ఇట్ ఈస్ గా ఉపయోగపడదు, బికాస్ ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, రేట్లు పెరిగిపోవడం వల్ల ఆ మనీ యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. సో టైం గడిచే కొద్దీ మనీ ఈజ్ లూజింగ్ ఇట్స్ వాల్యూ. ఆ టైం గడిచే కొద్దీ అతనికి వడ్డీ వస్తుంది కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ వాల్యూ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అందువల్ల క్రెడిటర్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే డెటర్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే తను తీసుకునేటప్పుడు మనీ వాల్యూ ఎక్కువ, తిరిగి ఇచ్చేటప్పుడు అదే మనీ వాల్యూ తగ్గిపోయింది. హ్యాపీ కదా. తక్కువ వాల్యూ ఉన్న మనీ ఇస్తున్నాడు, ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు తీసుకున్నాడు. ఆ రకంగా డెటర్ లాభపడతాడు, క్రెడిటర్ నష్టపోతాడు. రాసుకోండి. ఆన్ క్రెడిటర్స్ అండ్ డెటర్స్ అని కలిపి రాసేయండి. ఆన్ క్రెడిటర్స్ అండ్ డెటర్స్. ఇలా ఒక చిన్న బొమ్మలా తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు అంత క్లియర్ గా చెప్పినట్టు నాకు అనిపించలేదు, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తాను. నోట్ ఇట్ అగైన్. Inflation redistributes wealth from creditors to debtors. That is, lenders suffer and borrowers benefit out of inflation. with inflation అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. with inflation currency or money loses its value. Due to reduction in the purchasing power. Due to reduction in the purchasing power. So borrowers end up paying money which is less in value compared to
what it was compared to what it was when he borrowed. Similarly, lenders receive money that is lesser in value compared to what it was when they lent. lent lend ki past tense lent. అర్థమైంది కదా? ఈ ఎగ్జాంపుల్ కూడా ఏదో ఒక ఇంట్రెస్ట్ రేట్ పెట్టి రాసుకోండి. సో ఇలా రాసినప్పుడు ఏం చేస్తారంటే వితౌట్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు పే చేసేది 1,20,000. ఇన్ఫ్లేషన్ లేకపోతే ఐడియల్గా ఎంత పే చేసినట్టు. విత్ ఇన్ఫ్లేషన్ రియల్ ఇంట్రెస్ట్ ఓన్లీ 10,000. నామినల్ ఇంట్రెస్ట్ ఈ కేసులో రాయాలి. ఇది రాసిన తర్వాత ఏం రాస్తారంటే ఇదే 20% ఇంట్రెస్ట్ రేట్ రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇందులో ఏం రాస్తారు? నామినల్ ఇంట్రెస్ట్ రేట్. నామినల్ అంటే బయటికి కనిపించేది. నామినల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నామినల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 20,000 నామినల్ ఇంట్రెస్ట్. కానీ రియల్ ఇంట్రెస్ట్ మీరు ఇప్పుడు క్రెడిటర్ పరంగా తీసుకుంటే దానికి 20,000 వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ అందులో 10,000 ఇన్ఫ్లేషన్కి పోతుంది కదా. ఖర్చులు ఇంత ముందు దానికంటే పెరిగిపోయాయి రేట్లు, సో 10,000 పోతుంది. అర్థమవుతుందా? సో రియల్ ఇంట్రెస్ట్ ఎక్కడ? స్పేస్ లేదు ఇక్కడ, పక్కన రాస్తాను. రియల్ ఇంట్రెస్ట్ is only 10,000. ఈ రకంగా లెండర్ నష్టపోయాడు అన్నమాట. అక్కడే రాసుకోండి. ది ఆపోజిట్ effect happens during deflation. డిఫ్లేషన్ టైంలో లెండర్స్ లాభపడతారు, బారోవర్స్ నష్టపోతారు. అర్థమైంది కదా? యూ కెన్ ఇమాజిన్ ఇట్, రైట్? డిఫ్లేషన్ కేసులో రివర్స్ అవుతుంది. ఒకసారి ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రాస్తా చూడండి కావాలంటే. ఇది లెండర్, బారోవర్. అగైన్ సేమ్ కాన్సెప్ట్ తీసుకోండి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ 20% తీసుకోండి. ఇక్కడ డిఫ్లేషన్ వచ్చింది, టేక్ ఇట్ యాజ్ -10%. డిఫ్లేషన్ వల్ల అది ఎంత అయింది? -10% అయింది. 1 year తర్వాత వితౌట్ డిఫ్లేషన్ ఎంత పే చేస్తాడు? 1,20,000. కానీ విచిత్రం ఏంటి? ఏమైంది డిఫ్లేషన్ వల్ల? దిస్ 1,20,000 కెన్ పర్చేజ్ మోర్. పర్చేజింగ్ పవర్ పెరిగిపోయింది. అర్థమవుతుందా? డిఫ్లేషన్ అయింది కదా, 1,20,000 యొక్క పర్చేజింగ్ పవర్ పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల దీని యాక్చువల్గా కట్టాల్సిన దానికంటే ఎక్కువ కడుతున్నట్లు లెక్క, దీనికి రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఇదే 1 lakh తను ఇంతకు ముందు మనకి డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకుంటే ఎన్ని కొనేవాడు? 20 రూపాయలు ఒక్కొక్కటి 10 రూపాయలు పెట్టుకుంటే 10,000 చాక్లెట్ వచ్చేది. ఇప్పుడేమో 5 రూపాయలు అయిపోయింది డైరీ మిల్క్ అనుకోండి, తగ్గింది అనుకోండి. ఏమవుతుంది? హీ విల్ బై మోర్. 1 year తర్వాత లెండర్ ఎక్కువ లాభం పొందుతున్నాడు, ఎందుకంటే పర్చేజింగ్ పవర్ పెరిగిపోయింది. బారోవర్ ఏమో నష్టపోతున్నాడు. ఎక్కువ పవర్ ఉన్నది ఇప్పుడు ఇచ్చేస్తున్నావు నువ్వు తీసుకున్న దానికంటే ఇప్పుడు ఆ మనీకి విలువ ఎక్కువ ఉంది, కానీ తప్పదు, మాట అనుకున్నాం కాబట్టి ఇవ్వాలి. అలాగా
ఓకేనా? తర్వాత సెకండ్ క్రెడిటర్స్ అండ్ డెటర్స్ అయిపోయింది కదా, సెకండ్ రాయండి. లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా సేమ్ క్రెడిటర్స్ లాగే, మళ్ళీ వేరేగా రాయక్కర్లేదు, రాసేసుకోండి. లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది సింపుల్ రాసేయండి. లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, lending institutions like banks suffer due to inflation because the real interest will be lessened. The real interest will be lessened. LESSENED తగ్గిపోతుంది. Will be lessened to the extent of inflation. The real interest will be lessened to the extent of inflation. మీరు సింపుల్గా మ్యాథమెటిక్స్ మీకు బాగా అలవాటు ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. రియల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్ఫ్లేషన్, అంతే కదా. బయటికి ఫేస్ వాల్యూ ఎంత, దాంట్లోంచి పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది కదా ఇన్ఫ్లేషన్ వల్ల, అది మైనస్ చేస్తే వచ్చేది రియల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మనకి రియల్ ఇంట్రెస్ట్ అనేది మీరు తీసుకుంటే నామినల్ ఇంట్రెస్ట్ ఏమో 20% వేసావు, ఇన్ఫ్లేషన్ అంతా 10%, ఏమైంది రియల్ ఇంట్రెస్ట్ 10% అయిపోయింది. అదే డిఫ్లేషన్ కేసులో ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది కానీ ఇక్కడ -10% వేస్తాం, డిఫ్లేషన్ కదా, నెగిటివ్ రేట్ ఆఫ్ గ్రోత్, కాబట్టి ఇక్కడ మైనస్ వేయడం వల్ల ప్లస్ అయిపోతుంది, అప్పుడు రియల్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అర్థమైందా? రియల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్ఫ్లేషన్. Is it clear? సార్ రియల్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తే, నెగిటివ్ వస్తే ప్రిన్సిపల్ కన్నా తక్కువ ఇస్తారా సార్? ఏంటి రియల్ ఇంట్రెస్ట్ నెగిటివ్ వస్తే? అది ఇవ్వడము కోవడము కాదు, థింక్ చెయ్యు. ఇన్ఫ్లేషన్ అనేది రియల్ గా నీ చేతిలో నుంచి ఎవరు తీసుకెళ్ళిపోతున్నారా? ఈజ్ ఇన్ఫ్లేషన్ ఏ ట్యాక్స్? ఇన్ఫ్లేషన్ అనేది ట్యాక్సా చెప్పు? గవర్నమెంట్ నీ దగ్గర ఇన్ఫ్లేషన్ అని చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఎప్పుడైనా? ఇట్ ఈస్ ఎ నోషన్, ఇట్ ఈస్ అన్ ఐడియా, నీ జేబుకు పడే చిల్లది, అంతేగాని గవర్నమెంట్ నీ దగ్గర తీసుకుంటుందా ఇన్ఫ్లేషన్ అని చెప్పి? తీసుకోరు కదా. ఎందుకు క్వశ్చన్ వచ్చింది అసలు నీకు? నెగిటివ్ ఇంట్రెస్ట్ ఇస్తారా అని ఎలా అడుగుతున్నావు చెప్పు? యూఆర్ లుకింగ్ ఇట్ అట్ నెగిటివ్ ఇంట్రెస్ట్ కాదు సార్, రియల్ ఇంట్రెస్ట్ నెగిటివ్ కూడా వస్తుంది కదా సార్. రావచ్చు కదా, ఇన్ఫ్లేషన్ రావచ్చు కదా. అప్పుడు మన లెండర్స్ కి ప్రిన్సిపల్ వాల్యూ కన్నా తక్కువ ఇస్తామా సార్ అప్పుడు? అదే అంటున్నా నేను, నీకు మళ్ళీ అర్థం కావట్లేదు. యు ఆర్ నాట్ అప్లైయింగ్ యువర్ బ్రెయిన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి చెప్పు ఒకసారి మళ్ళీ. వాట్ డు యు అండర్స్టాండ్ బై ద వర్డ్ ఇన్ఫ్లేషన్? ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అది ఎవరైనా నీ దగ్గర బలవంతంగా తీసుకుంటున్నారా, అది న్యాచురల్ గా జరుగుతుందా? న్యాచురల్ గా జరుగుతుంది. మరి జరిగేదానికి తీసుకుంటారా ఇస్తారా అని ఎందుకంటావు? లెండర్స్ కి బారోవర్స్ కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ ఇంట్రెస్ట్ రేట్, రైట్? నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. యూఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. నువ్వు 1 lakh ఇచ్చావంటే ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు? 1 lakh ఇచ్చావంటే నువ్వు 20% ఇంట్రెస్ట్ అని చెప్పావు అనుకో, నీకు 1,20,000 ఇస్తాడు. ఇన్ఫ్లేషన్ ఎంతైనా నీకు 1,20,000 ఇస్తాడు. కానీ ఆ 1,20,000 యొక్క యూటిలిటీ ఏంటి ఇన్ రియల్ లైఫ్? యూటిలిటీ ఏంటి? 10% ఇన్ఫ్లేషన్ అంటే ఇట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ బై 10% అంటే అర్థం ఏంటి? ఆ ఇన్ఫ్లేషన్ కట్ చేసుకొని బారోవర్ ఇస్తాడు ఆ లెండర్కి. నువ్వు అలాగే చేస్తావు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చెప్పు? గైస్ థింక్ బియాండ్ ఎకడమిక్స్. నేను రియల్ లైఫ్ కి ఎంత లింక్ చేస్తుంటే మళ్ళీ ఎకడమిక్స్ లాగా పుస్తకాలను పట్టి చదివేస్తున్నారు మీరు. ఎవరు అడుగుతుంది? సాయి గౌతమేనా? అవినాష్? లోకేష్.
లోకేష్, అర్థమవుతుందా లోకేష్? ఇది ఎక్కడో మిస్ అవుతున్నావు. ఇన్ఫ్లేషన్ అనేది లెక్క మైనస్ చేసి ఇస్తారా బ్యాంకులు మనకి ఎప్పుడైనా? థింక్ చేయి. ఇన్ఫ్లేషన్ ఇస్ వాట్ హ్యాపెన్స్ టు యూ, ఇట్స్ నాట్ వాట్ హ్యాపెన్స్. అది మ్యాథ్స్ కాదు లోకేష్. నీకు ఎలా చెప్పాలి? కెన్ సమ్వన్ టెల్ హిమ్? సుస్మిత, కెన్ యూ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్? Sir, ట్రై చేయగలవా? sir, inflation. Yes, sir. I'll try my level best. యా. ఇన్ఫ్లేషన్ అనేది మీరు చెప్పినట్టు ఒక నోషన్ సార్. సొసైటీలో అంటే అది హ్యాండ్ గివింగ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే అక్కడ మనము తిరిగి ఇచ్చేటప్పుడు 1,20,000 మనకు పడట్లేదు కదా అని చెప్పి ప్రిన్సిపల్ అంటే అకౌంట్స్ లో నెంబర్స్ లో చూస్తున్నాడు సార్. అది ఒక నోషన్ అంటే జనరల్ నెంబర్స్ లాగా చూడకుండా మనము మన ఇమాజినేషన్ అప్లై చేసుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ సార్. అంటే ఇప్పుడు ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంక్రీజ్ అయిందంటే మనకు పర్చేసింగ్ పవర్ కి రిలేట్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. సరే లోకేష్, సుస్మిత ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తానులే, లెక్క చేస్తే తనకు అర్థమవుతుంది. లోకేష్ ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. లోకేష్ జస్ట్ అబ్జర్వ్, నీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, నీ దగ్గర 1 lakh ఉంది. నువ్వు లెట్స్ సే దిస్ ఇస్ లోకేష్ అండ్ దిస్ ఈజ్ సాయి గౌతమ్. సాయి గౌతమ్ కి నువ్వు 1 lakh అప్పిచ్చావు. ఓకేనా? 1 lakh అప్పిచ్చావు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ నాట్ లుక్ ఎట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ రూపంలో చూడకుండా వస్తువుల రూపంలో చూద్దాం. నువ్వు లెట్స్ అస్యూమ్ తెగే నెంబర్స్ కావాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, 20 డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటాం. డైరీ మిల్క్ చాక్లెట్ నువ్వు లెండింగ్ చేసింది 2020 ఈ సంవత్సరంలో ఇచ్చావు అనుకో. ఒక్కొక్క చాక్లెట్ ఏమో 20 రూపాయలు అనుకుందాం. ఒక్కొక్క చాక్లెట్ 20 రూపాయలు. లక్షకి ఎన్ని వస్తాయి చెప్పు? 5,000 వస్తాయా? వన్ ల్యాక్ బై 20. అర్థమైందా లోకేష్? ఓకే, 5,000 చాక్లెట్స్ నీకు వస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చూస్తే 1 lakh, ఇన్ టర్మ్స్ ఆఫ్ చాక్లెట్స్ చూస్తే 5,000 చాక్లెట్స్ అయితే. సో 1 year తర్వాత 1 lakh ఇచ్చారు దానికి. ఇంట్రెస్ట్ రేట్ లెట్ us సే 20% అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 20% అనుకుందాం. అలాగే ఇన్ఫ్లేషన్ లెట్ us సే 25% అనుకుందాం. ఇవన్నీ ఎగ్జాంపుల్సే, ఎగ్జాక్ట్ గా అంతా అని కాదు. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకున్నాం. ఇన్ఫ్లేషన్ 25% అనుకుందాం. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ లేదు అనుకో లోకేష్, ఇన్ఫ్లేషన్ 0 అనుకో. ఇన్ఫ్లేషన్ లేదు అనుకున్నప్పుడు 1 year తర్వాత గౌతమ్ నీకు ఎంత ఇస్తాడు? సాయి గౌతమ్ ఇన్ఫ్లేషన్ ఉన్నా లేకపోయినా 1,20,000 ఇవ్వాలి కదా. 1 year తర్వాత 1,20,000 ఇవ్వాలి. ఇన్ఫ్లేషన్ ఉన్నా 1,20,000 ఇస్తాడు, ఇన్ఫ్లేషన్ లేకపోయినా 1,20,000 ఇస్తాడు. ఎందుకంటే మీరిద్దరు మాట్లాడుకుంది ఇంట్రెస్ట్, ఇన్ఫ్లేషన్ కాదు. ఇన్ఫ్లేషన్ మాట్లాడుకుంటారా? బారోవర్స్ లెండర్స్ మాట్లాడరు కదా. ఎంత వడ్డీకి అనుకుంటాం, ఇంత టైం అనుకుంటాం. ఆ టైం అయిపోయి నీకు 1,20,000 ఇచ్చాడు, తీసుకున్నావు. ఇప్పుడు మనీ రూపంలో చూస్తే నీకు 1,20,000 వచ్చింది, నువ్వేం నష్టపోలేదు. మరి ఎందుకు సార్ మీరు నష్టపోయామంటున్నారు అంటావు నువ్వు. ఇప్పుడు నేను మనీ రూపంలో చూడకుండా వస్తువుల రూపంలో చూసాం అనుకో. ఎందుకంటే మనీని మనం తినేస్తామా? తినం కదా. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తాం? వి స్పెండ్ మనీ టు బై వాట్ ఎవర్ వి నీడ్. మనకు అవసరమైన వస్తువులు కొనడం కోసం మనీని వాడతాం, అంతే కదా. మనీని తిండి బతకలేం కదా మనం. అదొక సాధనం మనకు అవసరమైన వస్తువు కొనడానికి. నువ్వు ఓన్లీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినే బతుకుతున్నావు అనుకుందాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 25% అని చెప్పాను. ఇప్పుడు 25% ఎంత? 1/4. 20 రూపాయలు చాక్లెట్ కాస్త 25 రూపాయలు అయిపోయింది. 1/4 పెరిగిపోయింది. 1/4 అంటే 5 రూపాయలు కదా. ఒక్కొక్క చాక్లెట్ 25 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు డైరీ మిల్క్ ఎంత అయింది? 25 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు వితౌట్ ఇన్ఫ్లేషన్ లెక్క ఫస్ట్. వితౌట్ ఇన్ఫ్లేషన్ లెక్కేస్తే 1,20,000 ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? బై 20 వెయ్యి ఎన్ని వస్తాయి? 6,000 వస్తాయి, అంతేనా? ఓకేనా? నేను ఇన్ఫ్లేషన్ కౌంట్ చేయలేదు. ఇన్ఫ్లేషన్ కౌంట్ చేయకుండా డైరీ మిల్క్ ని పాత రేటు ప్రకారం వేసాను. పాత రేటు ప్రకారం వస్తే నీకు ఎన్ని వస్తాయి? 6,000 చాక్లెట్స్ వస్తాయి. కొత్త రేటు ప్రకారం ఇది విత్ ఇన్ఫ్లేషన్ 25.
కొత్త రేట్ ప్రకారం వేస్తే ఎంత అవుతుంది? 1,20,000 by 25. ఇది ఎంత అయింది? లెక్క పెట్టు. 4,800. అంతేనా? సార్ వెంటనే రావు నెంబర్లో 4,800 చాక్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు లోకేష్ కదా, నువ్వు గౌతమ్కి ఇచ్చేటప్పుడు నీ దగ్గర ఉన్న మనీ 5,000 చాక్లెట్స్ కొనగలిగారు. అదే మనీ ఇప్పుడు 4,800 చాక్లెట్స్ మాత్రమే కొనగలుగుతుంది. అంటే నువ్వు నష్టపోయావు ఇన్ఫ్లేషన్ వల్ల. అంటే నీకు గౌతమ్ నీకు తక్కువ ఇచ్చాడు అని అర్థం? సార్ మనీ వాల్యూ తగ్గిపోయింది. మనీ వాల్యూ ఫేస్ వాల్యూ అంతే ఉంది. దిస్ ఈస్ కాల్డ్ నామినల్. యాక్చువల్ వాల్యూ అదే, అది నామినల్, అది మారదు. కానీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యూ లాస్ట్. ఇన్ఫ్లేషన్ లేకపోయి ఉంటే 6,000 చాక్లెట్స్ నీకు వచ్చేవి. ఇన్ఫ్లేషన్ వల్ల నీకు 4,800 చాక్లెట్స్ మాత్రమే వచ్చాయి. అందువల్ల నువ్వు నష్టపోయావు. అందుకే ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు నీకు చాక్లెట్స్ అని మాట్లాడుకున్నారా, మనీ అని మాట్లాడుకున్నారా? మనీ అనే కదా. మనీ ఇస్తారు, మనీయే తీసుకుంటావు తిరిగి వడ్డీతో కలిపి. అందుకే ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కనపడదు. ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు మార్కెట్లో వెళ్ళి కొన్నప్పుడు నీకు కనిపిస్తుంది. అర్థమైందా? అందుకే చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ లైక్ సైన్స్. ఎకానమీ సైన్స్ లాగా కాదు. అప్లై చేయాలి, మీరు చాలా ఎక్కువ అప్లై చేయాలి. సైన్స్ కూడా మనం ఎలా అప్లై చేస్తామో దీన్ని కూడా నువ్వు రియల్ లైఫ్ అప్లై చేసుకో, ఇమాజిన్ చేసుకో, విజువలైజ్ చేసుకో సిచ్యువేషన్. అప్పుడు నీకు అర్థం అవుతుంది. ఆర్ యు గెటింగ్ ఇట్? ఓకే సార్. ఇప్పుడు నువ్వు మామూలుగా మన గౌతమ్ ప్లేస్ లో తీసుకో. ఇన్ఫ్లేషన్ లేదనుకో, గౌతమ్ నీకు 6,000 చాక్లెట్లు ఇచ్చినట్టు, అంతేనా? ఇన్ఫ్లేషన్ లేకపోయి ఉంటే. ఇన్ఫ్లేషన్ ఉండబట్టి కేవలం 4,800 చాక్లెట్ ఇస్తే తనకు సరిపోతుంది. ఆ రకంగా గౌతమ్కి హెల్ప్ అయింది ఇన్ఫ్లేషన్. నీ పరంగా తీసుకుంటే ఇన్ఫ్లేషన్ లేకపోతే నాకు 6,000 చాక్లెట్లు వచ్చేవి, ఇన్ఫ్లేషన్ వల్ల 4,800 చాక్లెట్లే వస్తున్నాయి. అది నీ పర్స్పెక్టివ్లో. తన పర్స్పెక్టివ్లో బెనిఫిట్ వచ్చింది, నీ పర్స్పెక్టివ్లో నష్టం వచ్చింది. క్లియర్ అయిందా లేదా? వస్తువుల రూపంలో తీసుకునేటప్పుడు నీకు పర్చేసింగ్ పవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మనీ ఎన్ని వస్తువుల్ని కొనగలుగుతుంది. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్చేసింగ్? ఆ మనీ ఎన్ని వస్తువులు కొనగలుగుతుంది అనేది మనం అంచనా వేసుకున్నప్పుడు నీకు ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ తెలుస్తుంది. అది అంచనా వేయకుండా మనీ రూపంలో చూసినప్పుడు తెలియదు. నేను ఈక్వేషన్ అందుకే ప్రాబ్లం, వీటన్నిటి దగ్గరే సమస్యలు వస్తాయి. నేను అందుకే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం అక్కడ రియల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు నామినల్ మైనస్ ఇన్ఫ్లేషన్ అని కానీ మీరు మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా ఊహించేసుకుంటారు. ఏమనుకుంటాం, సార్ దీంట్లో మైనస్ చేస్తారా అనిపించింది. ఆ ఈక్వేషన్ ఇప్పటి వరకు నేను వాడలేదు, కారణం అదే. మళ్ళీ చెప్పలేదంటారేమని చెప్పి రాశాను, రాయగానే ఇలా అయిపోయింది. దిస్ ఈజ్ వై ఎకానమీ ఫ్రైటన్స్ పీపుల్. రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. ఈజ్ ఇట్ 100% క్లియర్? డౌట్ ఉంటే మళ్ళీ చెప్తా లోకేష్. ఓకే సార్, క్లియర్ సార్. మిగిలిన వాళ్ళు అవినాష్, దీపక్, మోహన్ కృష్ణ, టైప్ క్లియర్. యూపీఎస్సికి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు బిట్స్ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా వస్తాయి. అలాగే మీరు ఎస్ఏ రాసినప్పుడు కూడా మీకు ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత బాగా మీరు రాయగలుగుతారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఆ ఈక్వేషన్ మనం మెమరైజ్ చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కావాలంటే ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అప్పుడు ఇది రాసుకోండి. వితౌట్ ఇన్ఫ్లేషన్ 6,000 చాక్లెట్స్, విత్ ఇన్ఫ్లేషన్ 4,800 చాక్లెట్స్. అది మీరు రాసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. సో లోకేష్కి వితౌట్ ఇన్ఫ్లేషన్ 6,000 చాక్లెట్లు వచ్చేవి, విత్ ఇన్ఫ్లేషన్ 4,800 వస్తున్నాయి. గౌతమ్కి వితౌట్ ఇన్ఫ్లేషన్ 6,000 ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు 4,800 వస్తే సరిపోతుంది. అలా అర్థం చేసుకోవచ్చు. నోట్ చేసేస్తే టైప్ ఎస్. ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ పాయింట్. Okay, next one. Aggregate demand. What is aggregate demand? ఇది మీకు తెలిసిందే కదా, చెప్పగలరు.
ఎస్ సార్, డిమాండ్ హైగా ఉంటుంది సార్. ఇన్ఫ్లేషన్ డిమాండ్ హైలో ఉన్నప్పుడే మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ రైట్. రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఇండికేట్స్ inflation indicates rising aggregate demand. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కదా, మనకి సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడే వస్తువుల ధరలు పెరుగుతాయి. రైజింగ్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఇండికేట్స్ comparatively lower supply, indicates comparatively lower supply and higher purchasing capacity among the consumers. Higher purchasing capacity among the consumers. మీకు డౌట్ వస్తుంది సార్, ఇన్ఫ్లేషన్తో పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది కదా సార్. కరెక్టే, డిమాండ్ ఉంటుందంటే జనాల దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఆ సెన్స్ అక్కడ పర్చేసింగ్ పవర్ కాదు, అది పర్చేసింగ్ కెపాసిటీ. ఆ సెన్స్ లో తీసుకోకండి. జనాల దగ్గర డబ్బులు లేవనుకోండి డిమాండ్ రాదు కదా, మనీ ఉంది కాబట్టి డిమాండ్ వస్తుంది. ఆ సెన్స్ లో అర్థం చేసుకోవాలి. హయ్యర్ ఇన్ఫ్లేషన్ సజెస్ట్స్ the producers to increase their production level, as it is generally considered as an indication of higher demand in the economy. As an indication of higher demand in the economy. Indication of higher demand in the economy. Next trend on saving. Savings మీద ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? Exactly, right. Holding money during the times of inflation isn't an intelligent decision. మీకు స్టార్టింగ్ లో మొట్టమొదటిలో చెప్పాను ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అని చెప్పిన రోజు. సుస్మితాకి వాళ్ళ నాన్న 1000 రూపాయలు ఇచ్చారు. తను యాజ్ రీజ్ గా అలాగే దాచేసుకుంది. 1 year తర్వాత చూసినా అక్కడ 1000 రూపాయలే కనిపిస్తుంది. కానీ ఆ 1000 రూపాయలు ఇంతకు ముందు 50 చాక్లెట్స్ కొనగలిగేది. ఇప్పుడు అదే 1000 రూపాయలు ఇప్పుడు 40 చాక్లెట్స్ మాత్రమే కొనగలుగుతుంది. అంటే ఇక్కడ 20 రూపీస్ పర్ చాక్లెట్, ఇక్కడేమో 25 రూపీస్ పర్ చాక్లెట్. ఇందాక ఎగ్జాంపుల్లో డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటాం. సో పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎరోడింగ్ ది వాల్యూ ఆఫ్
మనీ యొక్క వాల్యూని చంపేస్తుంది. అందుకని మనం ఎక్కడ పెట్టాలి మనీని? ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఎర్న్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి. మనం బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టామనుకోండి, సేవింగ్స్ అకౌంట్లో 4% వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ 6% అనుకోండి, స్టిల్ యూఆర్ లూజింగ్ 2%. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అంటే బ్యాంక్ వాళ్ళు తగ్గించిస్తారా సార్ అని అడగండి. యూ విల్ స్టిల్ గెట్ 4%. కానీ నువ్వు బయట మార్కెట్కి వెళ్తే వస్తువుల రేట్లు పెరిగిపోయి ఉంటాయి, అందువల్ల నువ్వు నష్టపోతావు. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇట్ ఇరోడ్స్ ది వాల్యూ ఆఫ్ సేవింగ్స్ యొక్క వాల్యూని తగ్గించేస్తుంది. మనీ డిప్రిషియేషన్ అయిపోతున్నట్టు లెక్క. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రాయండి. ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మీనింగ్ యూ కెన్ రైట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పగలరా? వాట్ ఈస్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్? కార్పొరేట్స్ వాళ్ళ బిజినెస్ పైన పెట్టే మనీని మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. కార్పొరేట్స్ ద మనీ దట్ దే స్పెండ్ ఆన్ దేర్ ఓన్ బిజినెస్, అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం వాళ్ళు పెట్టే మనీని మనం ఏమంటాం? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దీని మీద ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి చెప్పగలరా? వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారా, తక్కువ ఇన్వెస్ట్ చేస్తారా? ఎక్కువ చేస్తారు. ఎందుకు డిక్రీజ్ పద్మారావు? సార్ అది ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళకి కాస్ట్ బర్డెన్ పెరుగుతుంది కదా సార్. ఎవరికి? ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళకి బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవడానికి కాస్ట్ బర్డెన్ పెరిగి సో ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తారు. కాస్ట్ బర్డెన్ పెరుగుతుందా? ఫస్ట్ పాయింట్ ఏం రాసాం? ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు అప్పు తీసుకునేవాడికి మంచిదా, అప్పు ఇచ్చేవాడికి మంచిదా? తీసుకునేవాడికి మంచిది కదా. బారోవర్ గెట్స్ బెనిఫిటెడ్ డ్యూ టు ఇన్ఫ్లేషన్. మరి ఎందుకు బర్డెన్ పెరుగుతుంది అంటున్నావు? అది మంచిది కదా వాడికి. ఫస్ట్ పాయింట్ లో ఏం నేర్చుకున్నాం? ఇట్ హెల్ప్స్ బారోవర్స్. మీరు రెండు రకాలుగా తీసుకోవచ్చు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ ఓన్ బిజినెస్. కార్పొరేట్ కంపెనీస్ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో కానీ ఎక్కువ అడిషనల్ మెషినరీ కొనడంలో కానీ మనీ స్పెండ్ చేస్తే దాన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. రైట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి? ఎయిదర్ దే నీడ్ ఎక్స్ట్రా మనీ. దానికి జనరల్గా లోన్ తీసుకుంటారు. అంటే దే బికమ్ బారోవర్స్. బారోవర్స్ గెట్ బెనిఫిటెడ్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అది ప్లస్. సెకండ్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? డిమాండ్ ఎక్కువ ఉందనే కదా. ఇన్ఫ్లేషన్ బాగున్నప్పుడే కదా డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉన్నప్పుడే కదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. అంటే ఇన్ఫ్లేషన్ బాగున్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతున్నప్పుడు పీపుల్ విల్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్, అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ఐడియాలోకి వెళ్తారు. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. ఇన్ఫ్లేషన్ పెరిగితే జనరల్ గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే దే వాంట్ టు ఇన్వెస్ట్ మోర్, అండ్ ఫర్ ఇన్వెస్టింగ్ దే కెన్ గెట్ బ్యాంక్ లోన్స్ తీసుకోవచ్చు. తీసుకున్నా సరే రియల్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గుతుంది. నామినల్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ రియల్ కాస్ట్ అంటే ఏంటి? నామినల్ కాస్ట్ మైనస్ ఇన్ఫ్లేషన్, అది తగ్గుతుంది. రైట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ is boosted by the inflation in the short run. టెంపరీగా మాత్రమే. ఎందుకు లాంగ్ రన్ లో అది పనిచేయదో చెప్తాను. ఇన్ ద షార్ట్ రన్ డ్యూ టు కింద రెండు రీజన్స్ రాయండి. వన్, higher inflation indicates higher demand and suggests
and suggests entrepreneurs spelling చూడండి, entrepreneurs to expand their production level, and second point, with higher inflation the real cost of borrowing goes down. With higher inflation the real cost of borrowing goes down. అది మనం ఆల్రెడీ కవర్ చేసాం. తర్వాత ఎక్స్చేంజ్ రేట్. ఓకే, మీకు లాంగ్ టర్మ్ లో ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇన్ఫ్లేషన్ అలా పెరిగిపోతున్న కొద్దీ మనీ వాల్యూ తగ్గిపోతుందా లేదా? కరెన్సీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. కరెన్సీ వాల్యూ తగ్గిపోతే ఎక్స్చేంజ్ రేట్ ఏమవుతుంది? డిప్రిషియేషన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు డాలర్ రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. రూపీ వాల్యూ పడిపోయేసరికి మనం ఏమవుతాం? ఎక్స్చేంజ్ రేట్ తగ్గిపోతుంది. అంతే, లాన్ ఎక్స్చేంజ్ వాల్యూ తగ్గిపోతుంది ఫారిన్ కరెన్సీతో కంపేర్ చేస్తే. అలా ఎక్కువగా తగ్గిపోతున్న కొద్దీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఏది ఇన్వెస్ట్ చేసినా సరే తిరిగి వాళ్ళు డాలర్ రూపంలోకి మార్చుకుంటారు. సో ఇండియన్ కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది అనుకోండి, ఇక్కడ ఎంత లాభం వస్తున్నా తిరిగి వాళ్ళు డాలర్స్ గా మార్చినప్పుడు దాని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఆ రకంగా లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం అనేది పాజిటివ్ చేయదు. ఏదైనా షార్ట్ టర్మ్ లో హెల్ప్ చేస్తుంది, లాంగ్ టర్మ్ లో దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకొకటి, ఇది ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ చూడాలి. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని అర్థం ఏంటి? ఆ కంట్రీలో డిమాండ్ ఎక్కువగా ఉందని అర్థం. డిమాండ్ ఎక్కువగా ఉండి బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటాడా, మానేయాలనుకుంటాడా? పెట్టాలనుకుంటాడు. సో ఫారిన్ కంట్రీస్ మీకు అడగొచ్చు, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని ఇలా అడగొచ్చు. అడిగినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి రాయాలి, డైరెక్ట్ గా రాసేయకూడదు. పెరిగిపోతుంది తగ్గిపోతుంది అని ఒక్క మాటతో తేల్చలేం. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ అని మొదలు పెట్టండి. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్, హయ్యర్ ఇన్ఫ్లేషన్ జనరల్లీ ఇండికేట్స్ హయ్యర్ డిమాండ్ ఇన్ ది మార్కెట్, which is a positive scenario for businesses because they get incentivized to invest in the market. ఎందుకంటే డిమాండ్ ఉంది అని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంటారు, బిజినెసెస్ పెడతారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ సస్టైన్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్, దట్ టు హయ్యర్ ఇన్ఫ్లేషన్స్ ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉండేసరికి మనీ స్లోలీ లూజెస్ ఇట్స్ వాల్యూ. దానివల్ల వాళ్ళ ఫారిన్ కరెన్సీతో కంపేర్ చేస్తే దీని వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ దే గెట్ ఇట్ ఇన్ రూపీస్. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు బిజినెస్. ఇమాజిన్ చేసుకోండి, ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో బిజినెస్ పెట్టింది, బట్ డబ్బులన్నీ రూపాయల్లో వస్తాయి, వాడు మళ్ళీ డాలర్లకు మార్చుకోవాలి. బిజినెస్ బాగుంది కదా అని పెట్టాడు, సంపాదిస్తున్నాడు, కానీ రూపీ వాల్యూ పడిపోతున్న కొద్దీ వెన్ హీ టేక్స్ ఇట్ బ్యాక్, వెనక్కి తీసుకునేటప్పుడు నష్టపోతూ ఉంటాడు. ఆ రకంగా ఉంటాయి అన్నమాట కదా. అండ్ ఎక్స్చేంజ్ రేట్ రాయండి, ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఎక్స్చేంజ్ రేట్. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ ఇట్ సీమ్స్. ఎక్స్చేంజ్ రేట్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి? Generally, with rising inflation,
currency loses its value. And it is true even in the case of foreign exchange. It is true even in the case of foreign exchange. ఫారెక్స్ మార్కెట్లో కూడా మనీ తన యొక్క విలువ కోల్పోతుంది, ఎందుకంటే ఓవరాల్గా మనీ వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ కూడా డాలర్తో పోల్చుకుంటే దాని వాల్యూ తగ్గిపోయే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, విచ్ మీన్స్ ఇట్ లూజెస్ ఇట్స్ ఎక్స్చేంజ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఏ ఫారిన్ కరెన్సీ. Which means it loses its exchange value with respect to a foreign currency. Okay, next on exports, exchange rate tarvata exports and buying. మీరే చెప్పండి, ఎక్స్పోర్ట్స్ కి బెనిఫిట్ నష్టమా? బెనిఫిట్ సార్. బెనిఫిట్ ఉంటుంది, రైట్. రైట్. With inflation, the exchange value of the domestic currency depreciates with respect to foreign currency. Depreciates with respect to foreign currency. అలా పెడుతూ మీరు ఇలా రాసుకోండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అని కింద రాయండి, మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ $1, కేస్ 1, $1 ఈక్వల్ టు 70 రూపీస్ అని రాసి ఇక్కడ నుంచి రాయండి. 1 రూపీ ఈక్వల్ టు 1/70 డాలర్స్. ఇది రూపీ యొక్క వాల్యూ. $1 ఈక్వల్ టు 70 రూపీస్ అని రాస్తే అది డాలర్ యొక్క వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. దిస్ ఇస్ రూపీ యొక్క వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్. సెకండ్ కేసులో $1 ఈక్వల్ టు 80 రూపీస్ అని రాయండి, విచ్ ఎంప్లాయిస్ 1 రూపీ ఈక్వల్ టు 1/80 డాలర్స్. సో మీరు కంపేర్ చేసినట్టు రూపీ వాల్యూని, మొదటి కేసులో రూపీ వాల్యూ ఎక్కువ ఉంది, రెండో కేసులో తగ్గిపోయింది. డినామినేటర్ పెరిగితే వాల్యూ తగ్గినట్టు కదా. సో ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేసి ఒక యారో ఇలా పెట్టండి. ఈ రెండింటికి యారో పెట్టి రూపీ లాస్ట్ ఇట్స్ వాల్యూ అని రాయండి. వాల్యూ తగ్గింది. ఓకే, అండ్ దిస్ రాసిన తర్వాత దిస్ impacts exports positively. This impacts exports positively because they become competitive in the world market.
they become competitive in the world market. They become competitive in the world market. అర్థమైందా? వాళ్ళు డాలర్లు ఇచ్చే కొంటారు. $1 ఎక్కువ రూపాయలు వస్తాయి అనుకో, దే కెన్ బై మోర్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ కదా. నీ ప్రొడక్ట్ రూపాయల్లో ఉంటుంది, నువ్వేమో ₹100 నా ప్రొడక్ట్ అని పెట్టావు, వాడేమో $1 ఇచ్చి కొనాలి. $1 ఇంతకుముందు ₹70 వచ్చాయి అనుకో, అప్పుడు ఎంత వస్తుందో కౌంట్ చేయండి. $1 ₹80 వస్తున్నాయి అనుకో, తను తక్కువ పెడితే ఆ ఐటమ్ వచ్చేసినట్టే కదా తన పర్స్పెక్టివ్ లో. అందువల్ల నీ ప్రొడక్ట్ అనేది కాంపిటేటివ్ అవుతుంది. అర్థమైందా? అర్థం కదా? ఎగ్జాంపుల్ చెప్పనా? You can look at it from two perspectives. చూడండి, మీరు ఎలా కావాలంటే అలా చూడొచ్చు. యుఎస్ మ్యాప్ తెలియదు నాకు, ఇది అనుకోండి. సార్ ఇది ఇండియానా అని అనకండి, ఇండియా అనుకోండి. నాకు దేశభక్తి లేదు అనుకో, నాకు బొమ్మలు గీయడం రాదు. ఓకే, look at this. You are an exporter. Okay. నువ్వు ఒక వస్తువుని తయారు చేసావు. ఆ వస్తువుని తయారు చేయడానికి నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ₹1000 అనుకో. ₹1000 పెట్టి ఆ వస్తువు తయారు చేసావు. నువ్వు దాన్ని ₹1200కి అమ్ముతున్నావు. ఓకేనా? ఈవెన్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ యుఎస్ఏ, ఎక్కడైనా ₹1200 అమ్ముతున్నావు అనుకో. నువ్వు రేట్ మార్చట్లేదు, 12 అంటే నీకు 20% ప్రాఫిట్. ఇలా అనుకో. ఇప్పుడు యుఎస్ఏ వాడు ఉన్నాడు, ఇంతకు ముందు $1కి ₹60 వచ్చేవి అనుకోండి. అప్పుడు ఎన్ని డాలర్స్ పెడితే ఈ వస్తువు వస్తుంది? తనకి $20 పెట్టాలి, అంతేనా? $20 పెడితే ఈ వస్తువు వచ్చేది తనకి. అమెరికన్ ఈ వస్తువు కొనాలంటే $20 పెట్టాలి. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ $1 ఈక్వల్ టు, ఓకే, మనము ₹80 తీసుకోండి. అంటే రూపీ వాల్యూ ఏమైంది? డిప్రిషియేట్ అయింది. డాలర్ వాల్యూ ఎప్రిషియేట్ అయింది. అప్పుడు ఆడు ఎంత పెట్టుకోవాలి దాన్ని? 1200/80 ఎంత వచ్చింది చెప్పండి? 15 సేమ్ ఐటమ్ నౌ యూ కెన్ బై అట్ $15. అర్థమైందా లేదా? $15 అయితే వాళ్ళకి కదా బెనిఫిట్, మనకేంటి బెనిఫిట్ అని మీకు అనిపిస్తుందేమో. $15 అయితే మార్కెట్ లో నువ్వు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పొందుతున్నావా లేదా? నీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమీ మారలా, కానీ వాడి మార్కెట్కి వెళ్ళేసరికి హీస్ ఫీలింగ్ ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ఎ చీపర్ ప్రైస్. తక్కువ రేటుకి వస్తుందని చెప్పి వాళ్ళు వేరే కంపెనీ ప్రొడక్ట్స్ మానేసి, డొమెస్టిక్ ప్రొడక్ట్స్ మానేసి మన ప్రొడక్ట్స్ కొనే అవకాశం పెరుగుతుందా పెరగదా చెప్పండి? థింక్ చేయండి. చైనా ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది యుఎస్ఏతో. చైనా ఏం చేసింది? ఆర్టిఫిషియల్ గా తన కరెన్సీ వాల్యూని తనే తగ్గించేసుకుంది. అమెరికాతో ట్రేడ్ విషయంలో, ప్రపంచ దేశాలతో ట్రేడ్ విషయంలో తన కరెన్సీని చైనా డివాల్యూ చేసుకుంది. తగ్గించడం వల్ల ఏమైంది? చైనీస్ ప్రొడక్ట్స్ బికేమ్ కాంపిటేటివ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. అంటే వాళ్ళ లోకల్ కరెన్సీల్లో పోల్చుకుంటే చైనా ప్రొడక్ట్ చాలా తక్కువ రేటుకి అందుబాటులోకి వచ్చాయి. అందుకనే చైనా ప్రొడక్ట్ అంటే చాలా తక్కువకి వచ్చేస్తుంది. మనోడు ఎంత చేస్తే చైనా వాడు తక్కువ చేస్తాడు, వాడు చేయడం అనేది ఓకే. మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది, మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు ఎంచుకున్న ఎక్స్చేంజ్ రేట్ పాలసీ కూడా ఇదే. ఎందుకంటే చైనా ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ, ఎక్స్పోర్ట్ చేసుకునేది ఎక్కువ. చైనాకి ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ తో కూడా ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ట్రేడ్ సర్ప్లస్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఈజ్ ట్రేడ్ సర్ప్లస్. ఎక్స్పోర్ట్ ఎక్కువ, ఇంపోర్ట్ తక్కువ అయితే ట్రేడ్ సర్ప్లస్ అంటాం. ఎక్స్పోర్ట్ తక్కువ, ఇంపోర్ట్ ఎక్కువ అయితే ట్రేడ్ డెఫిసిట్ అంటాం. చైనాకి ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలతో కూడా ట్రేడ్ సర్ప్లస్, ఇంక్లూడింగ్ యుఎస్ఏ. యుఎస్ఏతో పోల్చినా, ఇండియాతో పోల్చినా, ఎవరితో పోల్చినా వాళ్ళు ఎక్స్పోర్ట్ డ్రివెన్ మార్కెట్. అది వాళ్ళు తయారు చేసి వేరే కంట్రీకి పంపేదే ఎక్కువ ఉంటుంది. అలాంటి మార్కెట్ వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఉపయోగించిన ఒక సాధనం ఏంటి? లో ఎక్స్చేంజ్ రేట్. చైనా యొక్క కరెన్సీ రేట్ ని డీవాల్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్ అవుతాయి వరల్డ్ మార్కెట్ లో. అర్థమైందా లేదా? రైట్. ఇంకా ఎక్స్పోర్టర్ కి ఇంకొక అడ్వాంటేజ్, ఇప్పుడు నేను రేట్ మార్చకపోతే నేను చెప్తాను, ఎక్స్పోర్టర్ చూస్తాడు. ఇంతకుముందు $20 పెట్టినా కొనేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు నేను $15 తగ్గించడం, నేను $20కి అమ్ముతాను పెట్టాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది?
తనకి నెంబర్ ఆఫ్ డాలర్స్ అంటే ఇంతకుముందు $20 వచ్చేవి, ఇప్పుడు $20 వస్తాయి. కానీ వాటి ఇండియాకి తీసుకొచ్చినప్పుడు దాని వాల్యూ ఎంత? ఇంతకు ముందు $20 ఏమో 1200, ఇప్పుడు $20 ఎంత? 1600. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ హీ గెటింగ్? మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. రేటు తగ్గితే జనరల్ గా సేల్స్ పెరిగి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, లేదా అదే రేటుకి అమ్మినా సరే తనకి ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఇంతకుముందు $20 అమ్మాడు, ఇప్పుడు $20 అమ్మినా సరే ఎక్స్చేంజ్ రేట్ పరంగా $1 ఇంతకుముందు ₹60, ఇప్పుడు $1 ₹80 కాబట్టి నౌ హీఈస్ గెటింగ్ 1600 ఇన్స్టెడ్ ఆఫ్ 1200. సేమ్ రేట్ అయితే ఎక్కువ మనీ వస్తుంది. ఒకవేళ సేమ్ అంటే ఇన్ ద సెన్స్ పాత $20 అమ్మితే, అలా కాకుండా $15 అమ్మాడు అనుకోండి, తనకి ఏం పోయింది? కాంపిటేటివ్ అయిన ప్రొడక్ట్ ఎక్కువ మంది కొంటారు, సేల్స్ పెరుగుతాయి, ఆ రకంగా కూడా అడ్వాంటేజ్ పొందుతాడు. ఇదన్నమాట కదా. ఎంతవరకు రాశారు? ఇది రాసుకోండి, ఫస్ట్ ఇది రాయండి, తర్వాత చెప్తాను. రాసారా? ఇప్పుడు రాయండి. గెయిన్ కాంపిటేటివ్ ప్రైసెస్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ అన్నాను కదా, తర్వాత రాయండి. డ్యూ టు దిస్ the volume of export increases, the volume of export increases and thus export income increases in the economy. అంటే మీరు రెండు రకాలుగా అన్వయించుకోవచ్చు. వాల్యూ ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ తగ్గింది కాబట్టి అక్కడ రేట్ అక్కడ సేమ్ డాలర్ రేట్ మెయింటైన్ చేసుకుంటే డైరెక్ట్గా ఇన్కమ్ పెరిగిపోతుంది, వాల్యూమ్ సేమ్ ఉంటుంది, ఇన్కమ్ పెరిగిపోతుంది. లేదు దీనికి తగ్గట్టుగా అక్కడ మార్పులు చేసుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాం అనుకోండి, హ్యాపీగా వాల్యూమ్స్ పెరుగుతాయి. ఏ రకంగానైనా ఎక్స్పోర్ట్కి బెనిఫిట్. నెక్స్ట్ రాయండి ఇంపోర్ట్. ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ ఏంటి? నెగటివ్ ఇంపాక్ట్. నెగటివ్ ఇంపాక్ట్. ఇంపోర్ట్స్ తగ్గితే ఎకానమీకి ఏంటి ఉపయోగం? మంచిదా చెడ్డదా? గుడ్ సార్, ఎకానమీకి గుడ్. అంటే కొన్ని బిజినెసెస్ లాస్ అవుతాయి కరెక్టే షార్ట్ టర్మ్ లో, కానీ ఓవరాల్ గా ఎకానమీకి ఇంపోర్ట్ తగ్గడమే కదా కావాలి. ఎక్స్పోర్ట్ పెరగాలి, ఇంపోర్ట్ తగ్గాలి, అప్పుడే ట్రేడ్ బ్యాలెన్స్ బాగుంటుంది. రైట్. బేసికల్ గా అగైన్ సేమ్ థింగ్ ఆలోచించండి. ఇంపోర్ట్ అర్థం చేసుకోవడానికి ఇందాక ముందు సిచ్యువేషన్ మళ్ళీ తీసుకుందాం. ఇదే కేసు తీసుకోండి. ఐఎమ్ అరేంజింగ్ దిస్.
So this is Susmita. Okay, she wants to buy an Apple laptop. నా డ్రాయింగ్ స్కిల్స్ తో మీ కళ్ళు చెదిరిపోతాయి. ఓకే, ఇది యాపిల్ సింబల్ అదే అనుకోండి. యాపిల్ ల్యాప్టాప్ కొందాం అనుకుంది. యాపిల్ ల్యాప్టాప్ ఏమో లెట్స్ సే ఇట్ ఈస్ $1000. ఓకేనా? సో $1000. కానీ యాపిల్ ల్యాప్టాప్ ఇండియాలో దొరకదు కదా. అంటే ఇప్పుడు దొరుకుతుంది ఇండియాలో, కానీ యూఎస్ఏలోనే తెప్పించాలనుకోండి, ఇంపోర్ట్ చేయాలనుకోండి, అనుకుందాం ఇంపోర్ట్ చేయాలనుకుందాం. ఇండియాలో రేట్లు కూడా యూఎస్లో డాలర్ రేట్ల ప్రకారమే డిసైడ్ చేస్తారు. సో $1000 పెట్టి తను కొనాలి. సో $1 ఈక్వల్ టు ఇంతకు ముందులాగే 60 రూపీస్ తీసుకుంటే దానికి ల్యాప్టాప్ ఎంత ఖర్చు అవుతుంది? 60,000 రూపీస్ అవుతుంది. ఇఫ్ $1 ఈక్వల్ టు 80 రూపీస్ తీసుకుంటే ల్యాప్టాప్కి ఎంత ఖర్చు అవుతుంది? 80,000 రూపీస్ అవుతుంది. సో 80,000 రూపీస్ అవడం వల్ల ఆ ల్యాప్టాప్ యొక్క ఖర్చు పెరిగిపోయింది వస్తుంది. ఫర్ ఇంపోర్టర్స్కి వాళ్ళ యొక్క కాస్ట్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఏమనుకుంటుందంటే సుస్మిత, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఇట్ ఫ్రమ్ యాపిల్, వై నాట్ బై ఇట్ ఫ్రమ్ అన్ ఇండియన్ కంపెనీ అలా అనుకోవచ్చు. అదే ప్రొడక్ట్ ఇండియాలో వేరే వాళ్ళు ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తున్నారేమో, అంటే ఎక్స్పోర్ట్ అంటే వేరే కంట్రీ నుంచి వస్తే ఎక్స్చేంజ్ రేట్లు తలనొప్పులన్నీ ఉంటాయి కాబట్టి ఇండియాలో వేరేది కొనుక్కునే అవకాశం ఉంటుందేమో అని చెప్పి చెక్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి వాటికి సబ్స్టిట్యూషన్ ఉండదు. ఆయిల్ ఉంది, క్రూడ్ ఆయిల్, అది మనం ఎలాగో ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇండియాలో మనకు సరిపడా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, దానికి సబ్స్టిట్యూషన్ లేదు. కొన్ని వస్తువులకి సబ్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే ఇండియాలోనే డొమెస్టిక్ గా వాటిని తయారు చేసుకునే అవకాశం ఉంటే దాని మీద దృష్టి పెడతారు. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫారిన్ గుడ్స్ ఇండియాలో కాస్ట్లీయర్ అయిపోతాయి. ఫారిన్ గుడ్స్ అన్ని ఇండియాలో కాస్ట్లీ అయిపోతాయి. ఫారిన్ గుడ్స్ ఇండియాలో కాస్ట్లీ అవడం వల్ల అవర్ ఇండస్ట్రీ అండ్ పీపుల్ విల్ థింక్ అబౌట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఇది మనం వేరే వస్తువుతో సబ్స్టిట్యూట్ చేయగలమా లేదా, ఇదే వేరే దాంతో కొనుక్కుంటే నష్టమా అనే ఆలోచనలు వస్తాయి. దానికి లైక్ టు లైక్ సబ్స్టిట్యూషన్ దొరికింది అనుకోండి, కొనేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? డొమెస్టిక్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందా? ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఉంటే డొమెస్టిక్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ లేని ఐటమ్స్ ఉంటాయి మనకి, క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటివి, అలాంటి వాటికి నష్టం అవుతుంది అన్నమాట. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్? ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? అంటే మన డొమెస్టిక్ మనం ప్రొడ్యూస్ చేయగలిగితే అది యా, ఏంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే? సబ్స్టిట్యూటింగ్ ఏ డొమెస్టిక్ గుడ్ ఫర్ ఎ ఫారిన్ గుడ్. ఫారిన్ వస్తువు బదులు అదే ప్లేస్ లో మన డొమెస్టిక్ గుడ్ ఏదైనా పెట్టగలుగుతామా, దాన్ని వాడగలుగుతామా అనే ఆలోచన మనకు వస్తే దాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం. రైట్. Inflation gives an economy the advantage of, ఒకసారి ఇది రాయొద్దు, ఫస్ట్ దీనికంటే ముందు రాయాల్సింది ఏంటంటే ఇన్ఫ్లేషన్, రైట్? ఇన్ఫ్లేషన్ depreciates the value of currency, and hence foreign goods become expensive in the domestic market. Foreign goods become expensive in the domestic market. One second, ఒక కాల్ వస్తుంది.
Yeah. Okay. So in Japan, foreign goods become expensive in the domestic economy. In a way, it impacts the importers negatively. It impacts the importers negatively because their cost goes up. But it might lead to import substitution. రాయండి అక్కడ బ్రాకెట్ లో substituting a domestic good in place of foreign good. Substituting a domestic good in place of a foreign good. Substituting a domestic good in place of foreign good, which is good for economy. As imports fall. Full stop. But in the case of compulsory imports, bracket లో example oil, drugs, technology, అంటే మన చేతిలో లేనివి ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యేవి. In case of compulsory imports, the economy loses. More foreign currency. Economy loses more foreign currency. So compulsory imports విషయంలో నష్టం జరుగుతుంది. జనరల్ గా imports అని కాదు, importers నష్టపోతారు because they have to pay in foreign currency and ఆ ఫారిన్ కరెన్సీకి వాళ్ళు they have to spend more of domestic currency. అర్థమైందా? అలాగనమాట. సో ఇంపోర్ట్స్ మీద ఇంపాక్ట్ అది. నెక్స్ట్ టైం on trade balance. Trade balance కి ఏంటి ఇంపాక్ట్? అన్ఫేవరబుల్ సార్, నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఎందుకు? అంటే డెవలపింగ్ ఎకానమీస్ లో ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ కదా సార్, కాబట్టి మనకు నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక డెవలప్డ్ కంట్రీ అయితే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. మనకి కంపల్సరీ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టెక్నాలజీకి మనం డిపెండెంట్, ఆయిల్ డిపెండెంట్, ఇలాంటి విషయాలకు మనం ఎక్కువగా డిపెండెంట్. ఓవరాల్ గా ఇండియాకి
ట్రేడ్ సర్ప్లస్ లేదు, ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ట్రేడ్ డెఫిసిట్ ఉండే వాళ్ళకి ఇంపోర్ట్స్ ఇంకా కాస్ట్లీ అయిపోతూ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి ఉపయోగపడినప్పటికీ ఇంపోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మీద కలిగిన లాభం కన్నా ఇంపోర్ట్స్ మీద పడిన నష్టం అనేది ఎక్కువ ఉంటుంది. అదే డెవలప్డ్ ఎకానమీ అనుకోండి, వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి ఓవరాల్ గా. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీలో ముందుంటారు, అన్నింటిలో ముందుంటారు కాబట్టి దే ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్. సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ కి హ్యాపీ అవుతుంది, బాగా బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఇంపోర్ట్స్ మీద పడే నష్టం కంటే ఎక్స్పోర్ట్స్ మీద వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది. దట్స్ ద మీనింగ్, రైట్? ఇన్ కేస్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఎకానమీ, in case of a developed economy, inflation makes trade balance favorable. Because they generally have more exports compared to imports. Which means they generally have more exports compared to imports, which means the benefit due to inflation, on exports, the benefits due to inflation on exports is more than the loss on imports. Full stop. In case of developing economies, the opposite happens. రాసేయండి మళ్ళీ డీటెయిల్ గా. They generally have more compulsory imports than exports. More compulsory imports than exports. And so the loss on exports is typically more than loss on exports and imports and the loss on imports and the loss on imports is typically more than the gain on exports. Okay na? The impact on this. అలాగే మీకు ఇంపాక్ట్ ఆన్ ఇలా కూడా అడుగుతారు. ఇంపాక్ట్ ఆన్ ప్రొడ్యూసర్స్ అన్నారు అనుకోండి. ప్రొడ్యూసర్స్ అంటే సంస్థలు, ఫర్మ్స్. పాజిటివా నెగిటివా చెప్పండి? పాజిటివ్. డిమాండ్ పెంచుతుంది. మీరు ఎక్కువ ఆలోచించకండి. మీరు ఎక్కువ ఆలోచించేస్తున్నారు. సార్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ పెరిగిపోతుంది కదా సార్. పెరుగుతుంది కరెక్టే, కానీ అందుకే ఫస్ట్ బిజినెస్ నీకు ఖర్చు పెరుగుతుందనే భయం ఎప్పుడు బిజినెస్ ఓనర్కి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. తన ప్రొడక్ట్ కి మార్కెట్ లో సేల్స్ తగ్గిపోతే భయపడతాడు. నువ్వు బిజినెస్ పెడితే నీకు అర్థమవుతుంది.
ఖర్చు తర్వాత వస్తుంది. ఫస్ట్ మార్కెట్లో డిమాండ్ ఉంటే ధైర్యం వస్తుంది. పెంచితే నేను రేట్ పెంచుతాను, దాని ప్రకారం అమ్ముతాను, అలా వెళ్తుంది అనమాట. కాస్ట్ పెరిగిపోతుందని చూడకూడదు ఎప్పుడు. ఫైనల్గా డిమాండ్ ఉందా లేదా మార్కెట్లో. సో ఇంపాక్ట్ మీరు ఇంక తర్వాత అంటే మొత్తం స్టోరీలు రాయకుండా రాయండి, ప్రొడ్యూసర్స్ అని రాయండి, పాజిటివ్ ఇంపాక్ట్ ప్లస్ అని పెట్టండి. ప్రొడ్యూసర్స్ ప్లస్ ఫార్మర్స్ ప్లస్, ఎందుకు ఫార్మర్స్ కూడా ప్రొడ్యూసర్సే కదా, దే ప్రొడ్యూస్, మనకి ఫుడ్ అంతా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నిత్యావసర ధరలు పెరిగితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఎంఎస్పి కూడా పెంచుతారు కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతున్నారు అనుకోండి, వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఆ రకంగా అనమాట. ఎవరు ఏది ప్రొడ్యూస్ చేసినా సరే ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఈ రెండు రాసారా? ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ అని రాయండి కింద. ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ అంటే వాళ్ళ ఇన్కమ్ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివే కదా, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ అంతే ఉంది కానీ వాడి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ కి నెగిటివ్. ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ అంటే ఎవరు? రెంట్ వచ్చేవాళ్ళు. నువ్వు ఏదైనా స్థలంకి నీకు బిల్డింగ్ రెంట్కి ఇచ్చావు, ఒక 2-3 సంవత్సరాలకి రాసేస్తున్నావు సేమ్ రెంట్ అని, నీకు వస్తున్న రెంట్ అదే కానీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, సో నువ్వు నష్టపోతున్నట్టు లెక్క. పెన్షనర్స్, పెన్షన్ కూడా ఎప్పుడు పడినప్పుడు పెంచరు, పెన్షన్ ఎప్పుడు అలాగే ఎప్పుడో తప్పితే పెరగదు అనమాట, సో వాళ్ళు నష్టపోతూ ఉంటారు. అలాగే మీరు బ్యాంక్లో ఒక సర్టెన్ పర్సంటేజ్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, 5 yearsకో 10 yearsకో, మీకు వచ్చే వడ్డీ అలాగే ఉండిపోతుంది. కానీ ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వల్ల మీరు నష్టపోతూ ఉంటారు. ప్లస్ ఆ వచ్చే వడ్డీ మీద కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఎఫ్డి వల్ల అంత లాస్ అనమాట, ఉపయోగం లేదు. సో ఇలాంటివి ఉంటాయి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్కి నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పాజిటివా నెగిటివా? అంటే ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన షేర్ పెరిగిందా లేదా దానిపై ఆధారపడి ఉంటుంది సార్ అంటారేమో, అలా కాదు. జనరల్ గా ఓవరాల్ గా మీరు ఆలోచిస్తే, ఇందాక ఏం చెప్పాను, ప్రొడ్యూసర్స్ ఆర్ కార్పొరేట్స్ కి పాజిటివ్ అని చెప్పానా లేదా? ఎందుకు? మార్కెట్ లో డిమాండ్ బాగుంది కాబట్టి కంపెనీస్ యొక్క నామినల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, సో వాళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉంటాయి. మరి కంపెనీస్ అన్ని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయిగా చాలా వరకు. సో కంపెనీ బాగుంటే మన కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది కదా, షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటే ఆ కంపెనీని ఇన్వెస్ట్ చేసిన వాడు లాభపడతాడు కదా. అంటే ఇన్ అన్ ఇన్ఫ్లేషనరీ ఎకానమీ, అంటే గ్రో అవుతున్న ఎకానమీలో, ఇన్ఫ్లేషన్ ఉన్న ఎకానమీలో, అగ్రిగేట్ డిమాండ్ బాగున్న ఎకానమీలో స్టాక్స్ గివ్ బెటర్ రిటర్న్స్ కంపేర్డ్ టు బ్యాంక్ డిపాజిట్స్. ఎందుకంటే బ్యాంక్ డిపాజిట్స్ నీకు ఎప్పుడు ఫిక్స్డ్గా ఒక దగ్గర ఉండిపోతాయి. దానికి తోడు నువ్వు బ్యాంక్ చూడండి, నువ్వు బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ లెండింగ్ అండ్ బ్యాంక్ ఈస్ బారోయింగ్, అంతేనా? నువ్వు లెండ్ చేస్తున్నట్టే నువ్వు ఇస్తున్నావు బ్యాంక్కి, సో యువర్ లెండర్ అండ్ బ్యాంక్ బారోవర్ అక్కడ. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది నువ్వు నష్టపోతావు కదా, నీ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది. కానీ స్టాక్ మార్కెట్లో పెట్టేవాడికి ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు, వాడు ఏ కంపెనీలో పెట్టాడో ఆ కంపెనీ షేర్ వాల్యూ పెరిగితే వాడు లాభం పొందుతాడు. కంపెనీ షేర్ వాల్యూ జనరల్గా పెరుగుతుంది ఇన్ఫ్లేషనరీ ఎకానమీలో, ఎందుకంటే ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇండివిజువల్ కేస్ టు కేస్ తీసుకుంటే ఆబ్వియస్ గా మళ్ళీ మారిపోతాయి. ఆ కంపెనీ తప్పులు చేసి ఉండొచ్చు, ఆ కంపెనీ సరిగ్గా ఉండక లాసుల్లోకి వెళ్ళిపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. వెన్ వీఆర్ థింకింగ్ ఇట్ జనరల్లీ, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కి పాజిటివ్, అది రాసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్స్ పాజిటివ్. ఎక్స్ప్లెనేషన్ అంతా రాయక్కర్లేదు, రాయాలంటే మీ ఇష్టమే, చెప్పేసాను ఆల్రెడీ, నోట్ చేసుకోండి. Because inflation is positive for companies, their stock prices also go up and investors in stock market get benefited out of it. ఇవి మీకు బిట్స్ రూపంలో ఇవ్వచ్చు. ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ అంటాడు, 3-4 ఇస్తాడు. ఆన్ ఈక్విటీ మార్కెట్ పాజిటివ్, దీనిపైన నెగిటివ్, దానిపైన పాజిటివ్, 1, 2 and 3, 2, 3 and 4 ఇలా ఇవ్వచ్చు. సో అప్పుడు మీరు దెబ్బ అయిపోకూడదు అని చెప్తున్నాను. తర్వాత ఆన్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ మీద రాయండి. ఎంప్లాయ్మెంట్ తెలుసు కదా మీకు, ఏంటి ఆన్సర్? అప్ టు ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్, షార్ట్ టర్మ్ పాజిటివ్, లాంగ్ టర్మ్ లో నెగటివ్. లాంగ్ టర్మ్ లో నెగిటివ్ అని కాదు, కెన్ బి నెగిటివ్ అన్నారు అంతేగాని నెగిటివ్ అని చెప్పలేదు.
అంటే ఒక సర్టెన్ లెవెల్ తర్వాత ఇంకా ప్లాట్యూ అయిపోతుంది, పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ విల్ నాట్ రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. ఆ లెవెల్ ఏంటి? నైరు. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద షార్ట్ రన్. Inflation increases employment in the short run. Bracket lo, which means decreases unemployment. Decreases unemployment. In the long run, after a certain point, in the long run, after a certain point, a further increase in inflation may not necessarily reduce the level of unemployment. Increasing employment anna reducing unemployment anna ఒకటే కదా. Reduce the level of unemployment. అక్కడ బ్రాకెట్ లో రాసుకోండి, రిఫర్ టు ఫిలిప్స్ కర్వ్ అండ్ నైరు. అంటే మీకు ఒకవేళ దీని మీద ఎస్సే రాస్తే మీరు అవన్నిటిని రాయాలి. ఫిలిప్స్ కర్వ్ గురించి చెప్పాలి, నైరు గురించి చెప్పాలి. సో థియరిటికల్ కాన్సెప్ట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో షార్ట్ రన్ లో పాజిటివే, లాంగ్ రన్ ఈవెన్ నైరు చెప్పిన వాళ్ళు కూడా షార్ట్ రన్ లో పాజిటివ్ అనే చెప్పారు, నెగిటివ్ అని చెప్పలేదు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ కి నెగిటివ్, ఎంప్లాయ్మెంట్ కి పాజిటివ్. Okay. On the economy as a whole, impact of inflation on the economy as a whole. Experiences of the world economies in the late 1980s shows that a particular level of inflation is healthy for an economy. This level is called the range. This level is called the range of inflation. The range of inflation. And each economy needs to calculate its own range. In case of India, this range is considered to be
2 to 6% as of now. 2 to 6%. ఓకే, మీలో కొంతమంది ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, థర్డ్ ఇయర్ వాళ్ళు. మీరు ఎగ్జామ్ రాసే టైంకి ఒకవేళ ఆర్బీఐ మార్చేసింది అనుకోండి, లేదా గవర్నమెంట్ మార్చింది అనుకోండి రేంజ్, మీరు చెప్పండి. ఇది డైనమిక్. అప్పట్లో మా సార్ చెప్పారు, చిన్నప్పుడు ఏదో అడిగారంట, రాష్ట్రపతి ఎవరమ్మా అంటే ప్రతిభా పాటిల్ అన్నారు. మా టీచర్ అదే చెప్పింది. సో మారిపోయారు, తర్వాత వాళ్ళు వచ్చారు, తర్వాత వాళ్ళు వచ్చినా అదే చెప్పింది అని చెప్పి టీచర్. సో కొన్ని మారుతూ ఉంటాయి, మారుతున్న ప్రకారం మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. అందుకే ఎవ్రీ ఇయర్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఎకనామిక్ సర్వే చదవాలి. అంటే ఆ సంవత్సరం యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందులో వచ్చేస్తాయి కాబట్టి. సో రిజర్వ్ బ్యాంక్ న్యూస్ని ఇప్పుడు ఫాలో అవుతూ ఉండాలి, అన్ని రెగ్యులేటర్స్ యొక్క సెబీ న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి. హైలీ డైనమిక్, మీకు హిస్టరీలా కాదు. ఓకే, హిస్టరీలో ఆ సబ్జెక్ట్లు ఏవి మారు, లేటెస్ట్గా ఏమైనా వస్తే కొంచెం కొంచెం యాడ్ అవుతాయి, కానీ మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అలాగే ఉంటుంది, ఏన్షియంట్ అలాగే ఉంటుంది, అవేం మారలేవు. ఇప్పుడు కొత్తగా ఏం మారిపోవు. కొత్తగా ఏమన్నా తవ్వకాలు వచ్చి మళ్ళీ మార్పులు వస్తే కొంచెం మార్పులు రావచ్చు. మీకు మొహెంజోదారో హరప్పా వాటి విషయంలో కొంచెం మార్పులు చేర్పులు జరగవచ్చు, కానీ అంత తొందరగా మారదు. అలాగే పాలిటీ, ఒక్క మీకు కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ ఏమైనా జరిగితే మారుతుంది తప్పితే అంత ఎక్కువగా మారదు. కానీ ఎకానమీ ఈజ్ హైలీ డైనమిక్. రోజు మారిపోతూ ఉంటాయి, రెపో రేట్లు మారిపోతాయి, రివర్స్ రెపోలు మారిపోతాయి, ఇన్ఫ్లేషన్ మారిపోతూ ఉంటుంది, సో ఫ్యాక్ట్స్ మారిపోతూ ఉంటాయి, గవర్నమెంట్ ఆలోచనలు మారుతూ ఉంటాయి. సో ఫిక్స్డ్గా ఉండేవి తక్కువ ఉంటాయి, మారేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే మీరు బేసిక్ కాన్సెప్ట్స్ని కరెక్ట్గా అర్థం చేసుకొని డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అవసరం. న్యూస్ పేపర్ రీడింగ్తోనే మీకు అప్డేట్ అవుతూ ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ యువర్ అకాడమిక్స్ చదివేసుకొని వెళ్ళిపోతామని. దట్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనకి కామర్స్ స్టూడెంట్స్ కానీ వీళ్ళెవరు, వాళ్ళు చదివే ఎకనామిక్స్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మీరు చదివేది ఎకనామిక్స్ కాదు, ఎకానమీ. ఎకనామిక్స్ అనేది కంప్లీట్లీ థియరిటికల్, ఎకానమీ అనేది అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్స్ టు ది కంట్రీ. అండ్ ఎకనామిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని ఇండియన్ ఎకానమీకి అప్లై చేయడం ఎకానమీ, అంటే ఒక దేశానికి అప్లై చేయడం ఎకానమీ. ఈ కాన్సెప్ట్స్ని తీసుకొని మనం దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన మనకు రావాలి. దట్ ఈజ్ ఎకానమీ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీ. కామర్స్ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ మనకి ఎక్కువగా వాళ్ళు చదివేది ఎకనామిక్స్, దట్ ఈస్ డిఫరెంట్. అంటే అదే అందులో మనకి అప్లికేషన్ ఓరియంటెడ్గా వాళ్ళు చదివేంత డీప్గా మనం చదవక్కర్లేదు, కానీ మనం అప్లికేషన్ ఎక్కువ చేస్తాం వాళ్ళతో కంపేర్ చేస్తే. అది డిఫరెన్స్ అన్నమాట. ఓకే, 2 to 6%, which is also known as the comfort zone of inflation, in India since 2015. ఆ 2 to 6% ఏది, WPI సిపిఐ? సిపిఐ బ్రాకెట్లో పెట్టండి, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్. సిపిఐలో మళ్ళీ ఇండస్ట్రియల్ లేబర్స్కి, అగ్రికల్చరల్ లేబరర్స్కి వేరువేరుగా క్యాలిక్యులేషన్ చేస్తారు. జనరల్ కన్జ్యూమర్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేసేది సిపిఐ బ్రాకెట్లో సి రాయండి. ఇంకా మిగిలిపోయిన కొన్ని పాయింట్స్ రేపు కవర్ చేస్తాను. మీకు సాటర్డేకి అయిపోతుంది ఇన్ఫ్లేషన్, ఇంకా బిజినెస్ సైకిల్ ఉంది, అది కూడా అయిపోతుంది. ఈ రెండింటి అయిపోయాక మనకి మళ్ళీ ట్యూస్డే ఉంటుంది, మీకు మండే పాలిటీ క్లాస్ ఉంటుంది, ట్యూస్డే మళ్ళీ క్లాస్ ఉంటుంది. మోస్ట్లీ నేను 2 hours చేస్తాను ఆ రోజు నుంచి పర్ డే. సో ఆ రోజు విల్ బిగిన్ ఏ న్యూ చాప్టర్, కంప్లీట్గా న్యూ, మోస్ట్లీ ట్రేడ్ డెఫిసిట్ కానీ మనకి ఎక్స్టర్నల్ సెక్టర్ కానీ లేకపోతే గవర్నమెంట్ పబ్లిక్ ఫినాన్స్ కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం, దీంతో లింక్ అయింది. లేదంటే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ చెప్పేస్తాను, స్టార్టర్స్కి బెటర్ అది. అంటే మీకు జీడిపి క్యాలిక్యులేషన్ అలాగా, జిఎన్పి క్యాలిక్యులేషన్ అలాగా, ప్యూర్ బేసిక్స్ అవి, అది పక్కాగా మనకు తెలియాలి. అంటే అది తెలిస్తే కానీ మళ్ళీ మీరు పబ్లిక్ ఫినాన్స్కి వెళ్ళినప్పుడు అర్థం కాదు అని. జీడిపి జిఎన్పి ఇప్పటికే కొంచెం మీకు అది ఇన్కమ్ అనుకోండి అని చెప్పుకుంటూ లాగించాము ఈ చాప్టర్. సో ఆ చాప్టర్ చెప్తే మీకు క్లియర్గా ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి, చక్కగా చేద్దాం. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి రకరకాలు వస్తాయి, చాలా ఈజీ, అది చక్కగా నేర్చుకుందాం. కన్ఫ్యూజ్ అయిపోతారు, తెలిసినట్టు ఉంటుంది కానీ కన్ఫ్యూజ్ అయిపోతారు, చక్కగా నేర్చుకుందాం. ట్యూస్డే రోజు అది ఉంటుంది. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ అయిపోతుంది. అయిపోగానే వీల్ హ్యావ్ ఎ క్విజ్ ఆన్ ఇన్ఫ్లేషన్ మీద క్విజ్ ఆల్రెడీ 20+ క్వశ్చన్స్ కలెక్ట్ చేసాం. సో దానిపైన క్విజ్, అది నేను డిస్కషన్ కూడా చేస్తాను. సో కంప్లీట్గా చాప్టర్ మీద పూర్తి గ్రిప్ వచ్చేసిన తర్వాత విల్ మూవ్ టు నెక్స్ట్ చాప్టర్. ఓకే, ఇది రాశారు కదా, సిపిఐ రాశారు. అండ్ ఫర్ డెవలప్డ్ ఎకానమీస్ లైక్
USA and European Union, this range is typically 1 to 3%. This is why every economy today follows inflation targeting as part of monetary policy. Inflation targeting అంటే చెప్పాను కదా, ఒక కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆ పర్టికులర్ రేంజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉండేలాగా మానిటరీ పాలసీని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ అదే రేంజ్ లో ఉండేలాగా చేస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. దట్ ఈస్ వై ఎవ్రీ ఎకానమీ, ఏం చెప్పాను, ఎవ్రీ ఎకానమీ follows inflation targeting as part of monetary policy. బ్రాకెట్లో ఎకానమీ అంటే అక్కడ యాక్చువల్గా సెంట్రల్ బ్యాంక్స్ ఫాలో అవుతాయి మానిటరీ పాలసీ. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతాయి. ఓకేనా? ఇంకో 2-3 మిగిలిపోయాయి. సరిపోలేండి, రేపు రాద్దాం అంతే. సో లెట్స్ అండర్స్టాండ్ ఫ్యూ మోర్ థింగ్స్ టుమారో. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్, సర్వీస్ ప్రైస్ ఇండెక్స్, ఇవన్నీ రేపు తెలుసుకుందాం. తర్వాత బిజినెస్ సైకిల్ ఒకటి ఉండిపోయింది. రెసెషన్ అంటే అర్థం ఏంటి, బూమ్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ అంటే అర్థం ఏంటి, డబుల్ డిప్రిసియేషన్ అంటే అర్థం ఏంటి, రికవరీ అంటే మీనింగ్ ఏంటి, గ్రోత్ రిసెషన్ అంటే అర్థం ఏంటి, వీటి మీనింగ్స్ ఏంటో తెలుసుకున్నాక ఐ థింక్ కొబ్బరికాయ కొట్టేయచ్చు చాప్టర్. సో చిన్న చాప్టర్ అనుకున్నాను కానీ వెళ్తూ కొద్దీ చాలా పెద్దది అయిపోయింది. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొత్తం నోట్స్ అంతా మళ్ళీ రిఫర్ చేయండి, ప్రతి కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి, ముందే చక్కగా నోట్ చేసుకొని ఈ చాప్టర్ నుంచి మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళే లోపే నాకు అడిగేయండి. అడిగిన తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ఎ మస్ట్. మీరు ఆల్రెడీ ఒక క్యాపిటల్ మార్కెట్స్ అనే చాప్టర్ విన్నారు, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనే చాప్టర్ విన్నారు, 2 చాప్టర్స్ విన్నారు కాబట్టి న్యూస్ పేపర్ లో వీటికి సంబంధించిన టెర్మినాలజీ వస్తే వదలకూడదు, చదవాలి. అండ్ ట్రై టు అప్లై వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ టు దట్ న్యూస్. క్లాస్ రూమ్ లో నేర్చుకుని ఆ న్యూస్కి అప్లై చేసి మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, అంటే ఆ న్యూస్ని మీరు అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ రిపీట్, మళ్ళీ చెప్తున్నాను, unless you guys, it applies to everyone in the classroom, unless you improve your level of English and you will not be able to make anything out of newspaper లో జ్యూస్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే మీ ఇంగ్లీష్ స్టాండర్డ్ అనేది పెరగాలి. అది పెరగడం అనేది మీరు ఎక్స్టెన్సివ్ గా న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తే జరుగుతుంది. ఖచ్చితంగా డైలీ మీరు న్యూస్ పేపర్ రీడింగ్ ఎక్స్టెన్సివ్ గా చేయాలి. ఆ న్యూస్ పేపర్ రీడింగ్ రావట్లేదు కాబట్టి ఇంగ్లీష్ కావాలి, న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తేనే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. యు డూ ఇట్ డైలీ, మొత్తం పేపర్ అంతా చదవండి, ప్రతి ఒక్క వొకాబులరీ నోట్ చేసుకోండి, అది ఆ కాంటెక్స్ట్ లో దాని మీనింగ్ ఏంటో తెలుసుకోండి. మీ అంతటా మీరు చేసుకోగలిగితే యూ డోంట్ నీడ్ ఎనీవన్. మీరు చేసుకోలేము అనుకుంటే ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి, కొంతమంది ఉన్నారు ఇందులో. ఇట్స్ అప్ టు యూ, నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను చేయండి. బట్ ఇక్కడ ఎకానమీ టీచర్గా చెప్తున్నాను, అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు మేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ హిందీ పేపర్. సబ్జెక్ట్ తెలిసిన ఇంగ్లీష్ తెలియక మీకు అర్థం కాదు. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్లో చాలా మంది స్టూడెంట్స్ హిందూ పేపర్ అనాలిసిస్ కోసం, ఎడిటోరియల్ అనాలిసిస్ కోసం ఎందుకు యూట్యూబ్ మీద ఆధారపడుతున్నారు? వై వుడ్ దే వాంట్ సమ్వన్ ఎల్స్ టు డూ ఇట్ ఫర్ దమ్? నాకు ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు. వేరే వాళ్ళు ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, అసలు నేను చేసింది ఎందుకు ఎంతమంది వినాలి? బికాస్ ఒక రీజన్ కాదు, 2 రీజన్స్. మనం ఇంగ్లీష్లో వీక్గా ఉండడం వల్లే, జరుగుతుంది. ఇంగ్లీష్ మనం ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఆ వీక్నెస్ తగ్గిపోతుంది. నాకు యాజ్ అ పర్సనల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
గత 2 months గా నేను చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా మందిలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టే కొంతమంది చూడడం తగ్గించారు, కొంతమంది fast గా చూడడం మొదలు పెట్టారు. ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, నాకు తెలిసిపోతుంది క్లియర్గా. అది మీరంతటా మీకు వచ్చేస్తే యూ డోంట్ నీడ్ మీ, నేను కూడా మీకు అవసరం ఉండాలి, మీరు ఓన్గా చేసుకోగలుగుతారు. కానీ ఎంతైనా మీరు పక్కన ఉంటే ఇంకా హెల్ప్ అవుతుంది అనుకుంటే యూ హ్యావ్ దట్ ఆప్షన్. ఓకే, ఎస్పెషల్లీ కొంచెం ఎర్లీగా జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను. సో చాలా హెల్ప్ అవుతుంది మీకు. మళ్ళీ ఎస్ఏ రేటింగ్ కానీ ఎంత చదివి ఎంత బ్రతికి ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల మనం దెబ్బ అయిపోతాం. అండ్ ఇంగ్లీష్ ట్రస్ట్ మీ అప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకున్న అవ్వదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ ఎస్ఏ రేటింగ్ టైంలోనే ఇంగ్లీష్, చాలా మంది అదే సమస్య, ఎస్ఏ రేటింగ్ నేర్చేసుకోవాలి అప్పటికప్పుడు. ఎలా వచ్చేస్తుంది అప్పటికప్పుడు? ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో పాటే మెయిన్స్ ప్రిపరేషన్ జరగాలి, కాన్సెప్చువల్ డెప్త్ బిల్డ్ అవుతూ ఉండాలి ఒకవైపు. రెండో వైపు రాయడానికి, మీకు మైండ్లో ఐడియాస్ రావడానికి కాన్సెప్ట్, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ కావాలి. ఇది ప్యారలల్గా డైలీ చదవాలి. వీలైనని గ్రామర్ తప్పులు తక్కువ ఉండాలి, స్పెల్లింగ్ ఎర్రర్స్ తక్కువ ఉండాలి. వీటిని కూడా చూస్తారు. అవి మెయిన్ ఫ్యాక్టర్స్ కాదు, కానీ ఇద్దరు ఒకేలా రాశారు ఆన్సర్స్, ఇద్దరు కాన్సెప్ట్లోనే డెప్త్ ఉంది. ఒకరి దాంట్లో స్పెల్లింగ్ తప్పులు ఎక్కువ ఉన్నాయి, గ్రామర్ తప్పులు ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్గా నేను బాగున్న వాడికి ఎక్కువ మార్కులు వేస్తాను, అవి తక్కువ ఉన్నవాడికి ఎక్కువ మార్కులు వేస్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్గా అది ఇంప్రూవ్ చేసుకోండి. ఇది ఒకళ్ళిద్దరు కాదు, మెజారిటీ స్టూడెంట్స్ చేస్తున్న తప్పు. చాలా మంది మెచ్యూర్ ఫేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటారంటే 2, 3, 4 years అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పటికీ సఫర్ అవ్వడానికి చాలా మంది అది ఒక కారణం అవుతుంది. ప్యారలల్ నాకు కాల్స్ వచ్చాయి ఎడిటోరియల్ స్టార్ట్ చేసినప్పుడు, ఎక్కువ మంది సివిల్స్ ఆస్పిరెంట్స్, వాళ్ళు చెప్పిన మాట అదే, సార్ మీ సబ్జెక్ట్ నేర్చుకున్నాం సార్, రాయడం రావట్లేదు సార్. ఇదే ప్రాబ్లం ఎంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. మరి ఎంత కష్టం అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ ఎలా వచ్చేస్తుంది? దానికి ఓపిక ఉండాలి, టైం ఉండాలి. మీకు ఈ టెన్షన్లో మీరు దాని మీద దృష్టి పెట్టరు. అందుకే టెన్షన్కి వెళ్ళక ముందే పెట్టేసుకుంటే ఆ టైంలో మీకు సమస్య ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ క్యాచ్ అప్ టుమారో.